ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం. దీనికి ముందుగానే ఉంటుంది, పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును, ఇలాగు జరిగించు యెహోవా వాక్కు ఇదే. చాలు. పాడైపోయినటువంటి యెరూషలేమును, పడద్రోయబడినటువంటి దావీదు పురమును, మందిరమును, దాన్ని గుర్తించినటువంటి దేవుడు ఆమోసు ప్రవక్త ద్వారా చెప్తూ ఉన్నాడు, నేను మరలా కడతాను. చెదిరిపోయిన ఇశ్రాయేలు ప్రజల్ని నేను మరలా కడతాను. చెడిపోయిన మానవ బ్రతుకులను నేను మరలా కడతాను. ఈ రాత్రికాలము హబక్కూకు చేస్తున్నటువంటి ప్రార్థన కనుక మనం చేయగలిగినట్లయితే ఆయన అంటూ ఉన్నాడు, ప్రభువా, సంవత్సరములు జరుగుతూ ఉండగా మరలా నీ కార్యాలు మా మధ్యలో జరిగించు. మీ దేవుడు ఏమైపోయాడు? మీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఇంతకుముందు మీ దేవుడు మిమ్మల్ని విడిపించాడు కదా, ఇంతకుముందు మీ దేవుడు కార్యాలు చేశాడు కదా, ఆ కార్యాలన్నీ ఎట్టుపోయి అని ప్రజలు అనుకుంటున్నారయ్యా. హబక్కూకు గ్రంథం యొక్క ప్రత్యేకత, దీన్ని చిన్న ప్రవక్తల పుస్తకము అని అన్నారు. బైబిల్ని విభాగించినప్పుడు పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు అని, మేజర్ ప్రాఫిట్స్ అండ్ మైనర్ ప్రాఫిట్స్ అన్నారు. దానికి ఉన్నటువంటి అధ్యాయాలను బట్టి, ఆ పుస్తకము యొక్క పరిమాణాన్ని బట్టి చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు అన్నారు. కానీ అంతేగాని ఆ ప్రవక్త పొట్టిగా ఉంటాడనో పొడుగ్గా ఉంటాడనో కాదు. ఈ ప్రవక్త యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే, ఇజ్రాయేల్ ప్రజల మధ్యలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని చూస్తూ ఉన్నాడు. అదే సమయంలో దేవుడిచ్చే తీర్పును కూడా చూడబోతూ ఉన్నాడు. ఇజ్రాయేలు ప్రజల మధ్యలో, యూదుల మధ్యలో, దేవుని బిడ్డల మధ్యలో అన్యాయం జరుగుతుంది, పాపం పెరిగిపోతుంది. వారి మధ్యలో ఎటువంటి నీతి లేదు, న్యాయం లేదు, యథార్థత లేదు. వారి ప్రవర్తన అంతా కూడా చెడిపోయి ఉంది. ఇలాంటి సమయంలో ప్రార్థన చేస్తున్నాడు. 1వ అధ్యాయంలో మీరు చూస్తే, నేను మొరపెట్టినను నీవు ఆలకించకుండా ఉన్నావేంటి? నువ్వు రావేంటి? నువ్వు నన్ను రక్షించవేంటి? ఈ ప్రజల్ని మార్చవేంటి? ఈ ప్రజల్ని వారి వారి బలహీనతల నుంచి బయటికి తీసుకురావేంటి అని ప్రవక్త ప్రశ్నిస్తూ ఉంటాడు. అదే సమయంలో వారి ప్రవర్తనను బట్టి దేవుడిస్తున్న తీర్పును కూడా కల్దీయుల దేశం నుండి, బాబిలోనియన్ సిటీ నుంచి, బబులోను ప్రాంతం నుంచి నెబుకద్నెజర్ రాబోతూ ఉన్నాడు. ఇజ్రాయేలు ప్రజల మీద దండెత్తి వారిని చెరగా తీసుకొని పోబోతున్నాడు, బాబిలోనియన్ క్యాప్టివిటీకి. కాబట్టి అందరి ప్రవక్తల్లా కాదు ఈయన. జరగబోయేది దేవుడి దగ్గర నుంచి తీసుకొని సమాజానికి చెప్పినటువంటి వాడు కాదు. ఈ ప్రవక్త యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే, జరుగుతున్నటువంటి అన్యాయాన్ని చూస్తూ ఉన్నాడు. అదే సమయంలో దేవుడు ఇవ్వబోయే ఈ తీర్పును కూడా చూస్తూ ఉన్నాడు. అందుకనే ఈ యొక్క గ్రంథం ఆఖరిలో, అధ్యాయం ఆఖరిలో, అంజూరు పనులు పూయకపోయినను, ద్రాక్ష పనులు లేకపోయినను, చేతిలోని పనులు చేతికి రాకపోయినను, ఎంత నష్టం జరిగినా నేను నా దేవుని యందు విశ్వాసముతో నిలకడగా ఉంటాను. నేను మరలా కట్టబడతాను. నువ్వు మరలా కట్టబడడానికి సిద్ధముగా ఉన్నావా? మరలా నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకోవడానికి? అయ్యో, 10-15 ఏళ్ల క్రితమే నేను యేసు ప్రభువుని నమ్ముకున్నానండి, ఆయన్ని సొంత రక్షకుడిగా అంగీకరించాను, మంచిదే. ఉజ్జీవపు అనుభవం ఉందా? ఉజ్జీవంలో దేవుని యొక్క ఆత్మచేత నింపబడి ఉన్నామా? ఒక 3 విషయాలు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుందాం. చదవండి. ఉజ్జీవం యొక్క ఫలితం ఎలా ఉంటుంది అని అంటే, అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 41వ వచనము. అపోస్తలుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయం 41వ వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మము పొంది ఆ దినమున ఇంచుమించు 3,000 మంది చేర్చబడింది. యేసుక్రీస్తు ఈ భూమి మీద మరణించి 3వ దినాన తిరిగి లేచి 40వ దినాన ఆరోహణమైన తరువాత 10 రోజులు సంఘము కనిపెట్టుకొని ఉండగా, 120 మంది మేడగదిలో కనిపెట్టుకొని ఉండగా, దేవుని ఆత్మ కొరకు, దేవుని శక్తి కొరకు యేసు మాటిచ్చాడు, ఇదిగో నేను వెళ్ళిన తరువాత మీ కొరకు ఆదరణకర్తను పంపుదును,
నేను వెళతాను, నేను వెళ్ళిన తర్వాత మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించేటటువంటి ఆదరణకర్తను పంపుతాను అని చెప్పి ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండమన్నాడు. ఇప్పుడు మీరు కనిపెట్టుకొని ఉన్నారు. కనిపెట్టుకున్నటువంటి సమయంలో పరిశుద్ధాత్మ చేత వారు నింపబడి వారు మాట్లాడారని, వారి వాక్యం విన్నవారు బాప్తీసం పొందారని, ఇంచుమించు 3000 మంది ఆ రోజున సంఘంలో కట్టబడ్డారని వాక్యం మనకు తెలుసు. అయితే నా ప్రశ్న ఏంటి అని అంటే, వారు వచ్చిన పని ఏంటి, వారు వెళ్ళిన విధానం ఏంటి? పెంతెకొస్తు పండుగ జరుపుకోవడానికి వచ్చారు. చెదిరిపోయి ఉన్న ఇశ్రాయేలు ప్రజలు దే వర్ స్కాటర్డ్. దాదాపు కొన్ని దేశాలకు, వారి చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలకు చెదిరిపోయి ఉన్నారు వారు. ఈ పెంతెకొస్తు దినమున ఆ పండగను ఆచరించడానికి యెరూషలేముకు వచ్చిన వాళ్ళందరూ, ఆయా భాషలు మాట్లాడేవారు, ఆయా ప్రాంతాల్లో ఉన్నవారు, వీరందరూ పండగ జరుపుకోవడానికి వచ్చిన వారు వారి యొక్క ఆచారాలను అవలంబించుకోవడానికి, వారి ఆచారాల ప్రకారం జీవించడానికి వచ్చిన వారు ఆచార భక్తిని కాదని పశ్చాత్తాపడి ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించారు. వారి జీవితంలో వారు ఏదైతే ప్రాముఖ్యం అనుకున్నారో వారి భక్తి విషయంలో, మా దేవుడు గొప్పండి, మా యోధా మతం గొప్ప, మేము యూదులుగా పుట్టినందుకు గర్విస్తున్నాం, మమ్మల్ని దేవుడు పిలుచుకున్నాడు, దేవుని ప్రజలు అనే పేరు మాకు, ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు వారికి పెట్టినటువంటి కట్టడలు నియమాల ప్రకారం జీవించే ప్రజలు ఆచారాలనే ప్రాధాన్యంగా తీసుకున్నారు, కానీ ఆత్మీయంగా కట్టబడలేకపోయారు. కానీ ఆ పెంతెకొస్తు దినమున మొట్టమొదటి ఉత్సవం 120 మంది ద్వారా, వారి కనిపెట్టడం ద్వారా, వారి ప్రార్థన ఫలము ద్వారా ఆ ఉత్సవంలో వారు పశ్చాత్తాపంలోకి నడిపించబడ్డారు. ఉత్సవం వచ్చిన వారు ఏం చేస్తారంటే వారు పశ్చాత్తాపంలోకి వస్తారు. వారి పూర్వపు జీవితాన్ని బట్టి, పాత బ్రతుకును బట్టి, పాత అలవాట్లను బట్టి, అయ్యో నేను ఇలా ఉన్నాను, నేను సరికాదు, త్రాగుటను బట్టి, తిరుగుటను బట్టి, సినిమాల మీద ప్రేమ, లోకం మీద ప్రేమ, మత్తు మీద ప్రేమ, సిగరెట్ల మీద ప్రేమ, వీటన్నింటినీ విడిచిపెట్టి పశ్చాత్తాపడి, ఎప్పుడంటే ఉజ్జీవాన్ని చూసినప్పుడు. 120 మందితో కూడా పేతురు లేచి ప్రసంగిస్తూ ఉండగా, ఆయన ప్రసంగించింది ఏంటి తెలుసా? మీరు ఏ క్రీస్తునైతే శిలువ వేశారో, ఏ యేసైతే మీరు వద్దనుకున్నారో, ఏ యేసునైతే మీరు చంపారో, ఆ యేసే నిజమైన దేవుడు. ఏమండి, కొద్ది రోజులే అయింది ఆయన్ని సిలువ వేసి, కానీ ఈ 50 రోజుల్లోనే వారిలో ఒక పశ్చాత్తాపం వచ్చింది. అవును కదా, ఆయన్ని సిలువ వేసింది మేమే కదా, మా జీవితాలు కరెక్ట్ కాదు, మా బ్రతుకులు కరెక్ట్ కాదు, మేము నడిచేది కరెక్ట్ కాదు, మా ఆలోచన కరెక్ట్ కాదు, మా ప్రవర్తన కరెక్ట్ కాదు. యెరూషలేములోకి వెళ్ళేటప్పుడు దావీదు కుమారునికి జయము అన్నవారే కొద్ది రోజులైన తర్వాత ఆయన్ని సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి, ఆ యేసు మాకు వద్దండి. ఈరోజు రిజెక్ట్ చేస్తున్నావేమో యేసుని, యేసును వద్దని నీ జీవితాన్ని దూరంగా బ్రతకాలనుకుంటున్నావేమో, కానీ ఆయన ఉత్సవం ఏం చేస్తుందంటే నిన్ను పశ్చాత్తాపంలోకి నడిపిస్తుంది, నిన్ను దేవుడి వైపు ఆకర్షించేదిగా, యేసును వెంబడించేలాగా, యేసును సొంత రక్షకునిగా అంగీకరించేలాగా. అయ్యో మేము ఆ మతానికి సంబంధించిన వారు కాదండి, మాకు ఆ యేసు ప్రభువుకి సంబంధం లేదండి. ఈరోజు చాలా మంది ద్వేషిస్తూ ఉన్నారు, చాలా మంది యేసును వద్దని చెప్తున్నారు. వీరు మన అలాంటి వారే, మా మతమే గొప్పది, మేము ఇశ్రాయేలు, మాకు దేవుని ప్రజలైనటువంటి పేరు అని ఉన్నవారు ఉజ్జీవం వారి జీవితంలోకి ఎంటర్ అయిన తర్వాత, ఉజ్జీవపు అనుభవాల్లోకి వెళ్ళిన తర్వాత వారిలో ఒక పశ్చాత్తాపం కలిగింది. అవును, ఎస్, మేము రక్షణ పొందుతామండి. రక్షణ అంటే మారు మనసు పొందుతామండి. మారు మనసు అంటే మేము పశ్చాత్తాపడుతున్నామండి. ఎందుకు పశ్చాత్తాపం? మేము పాపినని మేము గ్రహించాం. అదేంటండి, మీరు పాపులని మీకు ఎంతో ముందు తెలియదా? తెలీదు. మేము చేస్తున్నవన్నీ మంచివే అనుకుంటున్నాం,
మేము మాట్లాడేవన్నీ మంచిగా అనుకుంటున్నాం. నరహత్య చేయట్లేదు, దొంగతనం చేయట్లేదు, వ్యభిచారం చేయట్లేదు కాబట్టి మేము కరెక్టే, మాలో ఏ పాపం ఉంది అని అనుకుంటున్నాం. కానీ నీతిమంతుడు ఒక్కడు లేడు అని దేవుని వాక్యం చెప్తుంది. ఎలాగనగా అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని రోమిలికి రాసిన పత్రికలో మనం చూస్తూ ఉన్నామే. భూమి మీద ప్రతి ఒక్కరు కూడా, మానవ శరీరంతో జన్మించిన ప్రతి ఒక్కరు కూడా, తల్లి గర్భం నుండి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వాక్యము చెప్తుంది, ఇదిగో పాప స్వభావం మన మీద ఏలుబడి చేస్తుంది. పాపము నేచర్ ఉంది. దానిలోంచి విడుదల కావాలి అని అంటే పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపము లేనిదే, మారు మనస్సు లేనిదే, ఇదిగో నువ్వు వెళ్తున్న దారి, నువ్వు వెళ్తున్నటువంటి మాటలు, నువ్వు చేస్తున్నటువంటి జీవితం అది కరెక్ట్గా లేదని నువ్వు గ్రహించగలిగినట్లయితే, నువ్వు పశ్చాత్తాపడితే దేవుడి ఉద్యోగం మన జీవితాల్లో పనిచేస్తూ ఉందండి. ఉద్యోగం అంటే గట్టిగా కేకలేయడము, అనవడము, గట్టిగా చప్పట్లు కొట్టడమే కాదు. ఉద్యోగం అంటే పశ్చాత్తాప పడడం కూడా ఉద్యోగమే. ఏదైనా మన దోషముల చేత, అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా ఆయన తన ఆత్మ చేత మనల్ని బ్రతికించను, తన వాక్యము చేత బ్రతికించాడు. యేసు రక్తము ప్రతి మానవుని యొక్క పాపములను విడిపిస్తుంది. ఆ రక్తానికి ఆ శక్తి ఉంది, యేసు నామానికి ఆ శక్తి ఉంది. ఎందరైతే ఆయన తండ్రి అని పిలుచుదురో వారందరికీ కుమారులయ్యే అవకాశాన్ని ఆయన అనుగ్రహించాడు. ఏమండి, ఈ పశ్చాత్తాపడుతున్నాం, మేమేం చేయాలి అని అంటే మారుమనసు పొందండి. యేసుక్రీస్తు దేవుడిని మీ నోటితో ఒప్పుకోనండి. మీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించండి. సిలువలో వేలాడిన యేసు మానవాళి పాపముల కొరకు, మానవాళి శాపముల కొరకు నరకానికి పాత్రులమైనటువంటి మానవుడిని పరలోకానికి చేర్చడానికి వచ్చిన వాడు ఆయన. అగ్ని ఆరదు, పురుగు చావదు, ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అనేటటువంటి ఈ రోజుల్లో నేను చాలా వరకు చూసినటువంటి ప్రజల్లో వీకెండ్ వస్తే ఎలా గడపాలి, సెలవు వస్తే ఎలా గడపాలి, ఏదైనా అకేషన్ వస్తే ఎలా గడపాలి, ఫంక్షన్ ఎలా చేయాలి, కార్యక్రమాలు ఎలా చేయాలి, వీటి వరకే ఆలోచిస్తున్నారు. కానీ సంఘములో నేను ఎలా నిలబడాలి, దేవుడి కొరకు నేనేం చేయాలి, దేవుడిలో నేను ఎలా కట్టుబడి ఉండాలి, పశ్చాత్తాపడుతున్నామా లేదా? ఒకసారి ఒక యవనస్తుడు అంటూ ఉన్నాడు, చర్చికి వెళ్ళి ఆయన ఏదో పెళ్లి జరుగుతుంది, ఆ పెళ్లిలో సినిమా పాటలు పెట్టుకుని డ్యాన్స్ వేస్తూ ఉన్నారు. పాస్ గారు అక్కడే కూర్చున్నారు. పాస్ గారి గురించి ఒక యవనస్తుడు, బాబు ఏంటి గోల, ఇందాకే కదా క్రైస్తవ వివాహం ఘనమైనది, క్రైస్తవ వివాహం పరిశుద్ధమైంది అన్నారు, బాగా చేసాం, బైబిల్ మార్చుకున్నారు, చక్కగా ప్రమాణాలు చేశారు, అంతా బాగా ఉండగా ఈ సినిమా పాటలు పెట్టుకున్నారేంటి అని అంటే ఆ యవనస్తుడు చెప్తున్నటువంటి మాట, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం మాస్టర్ గారు, ఆదివారం ఎలాగ ఎంజాయ్ చేయలేవుగా, కోటాల్లో ఎలాగ ఎంజాయ్ చేయలేవుగా, ఇలాంటి కార్యక్రమాల్లోనైనా వీటిలో ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తాం. క్రైస్తవ్యం అలా మారిపోతుందేమో. లోకపు ఆచారాలు కూడా క్రైస్తవ్యంలోకి, సంఘంలోకి విశ్వాసులు, ఇంకా ఘోరంగా చెప్పాలంటే సేవకులే తీసుకొస్తూ ఉన్నారు. మధ్యకాలంలో నేను చూసి ఒకటి బాగా ఏంటంటే హల్దీ ఫంక్షన్ చేస్తూ ఉన్నారు. ఇది అపస్ఫుల్యం ఏదో చేస్తున్నారు కదా, నలిగేస్తామంటారే. ఓ బాస్ గారు నాకు తెలిసిన ఆయన బిందులు తీసుకొచ్చి పోస్తా ఉన్నాడు పసుపు నీళ్ళు కానీ. అంతకుముందు ఎప్పుడు చేయాలి, ఈ మధ్య కాలమే 1-2 సంవత్సరాల క్రితం నుంచి. అడిగితే సమాధానం లేదు. ఏమంటే చేసుకుంటే తప్పే ఉంది, పెళ్ళప్పుడు సంతోషంగా ఉండదు, చేసుకోవద్దు. వీళ్ళు చూడండి, పండగ ఆచరించడానికి వచ్చిన వారే, కానీ ప్రభు మాటల చేత పశ్చాత్తాపానికి గురి కాబడ్డారు. వారు సెలబ్రేషన్ చేసుకుందామని వచ్చారు, కానీ ఇప్పుడు సెలబ్రేషన్ కాదు, వారు సిన్నర్స్ అని, వారు పాపులని గుర్తించారు. పశ్చాత్తాపం మొదలైంది, ఏడుస్తున్నారు, అయ్యా రక్షణ పొందాలంటే మేమేం చేయాలి, రక్షణ పొందడానికి మాకున్నటువంటి ఆటంకం ఏంటి, నమ్మి బాప్తిసము పొందినవాడు రక్షింపబడును. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఉద్యమం యొక్క ఫలం ఏంటంటే పశ్చాత్తాపం అండి.
ఈరోజు మరలా జరగాల్సింది ఏంటంటే సంఘములో పశ్చాత్తాపం, సమాజంలో పశ్చాత్తాపం, కుటుంబాలలో ఇదిగో దేవుని బిడ్డల మధ్య పశ్చాత్తాపం. వాళ్ళైతే మాకు పడదండి, వాళ్ళు ఉంటే మేము మందిరానికి రావండి, వాళ్ళు వస్తే మేము ఆ కార్యక్రమాల్లో పాల్గొనమండి. ఏంటండి దేవుని ప్రేమే? రెండవదిగా మనం చూద్దాం, ఆలోచిస్తున్న విషయం ఉజ్జీవం జరిగే చోట లేదా మరలా జరగాల్సింది ఏంటంటే దేవుని యొక్క ఉజ్జీవం. ఆ ఉజ్జీవం వల్ల పశ్చాత్తాపం కలగాలి. రెండవదిగా మనం చూద్దాం, ఇదే అపోస్తుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం. అపోస్తుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయము 44వ వచనాన్ని మనం చదువుకుందాం. చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరూ పరిశుద్ధాత్మ వారి మీదకి దిగెను. చాలు. కొర్నేలియు అనేటటువంటి శతాధిపతి ఉన్నాడు, రోమా ప్రభుత్వంలో మంచి అధికారి. తన కుటుంబం బాగానే ఉంది, పరిస్థితులు బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. భక్తిపరుడు, నీతిమంతుడు, బహుధర్మం చేయవాడు, పద్ధతులు బాగానే ఉన్నాయి. కానీ దేవుడు తన దూతను పంపించి దర్శనంలో మాట్లాడాడు. అయ్యా, సీమోను అనబడినటువంటి పేతురు ఉన్నాడు, పేతురు అనే దైవజనుడు ఉన్నాడు, అతని మీ ఇంటికి పిలిపించుకొని ప్రార్థన పెట్టించుకో, వాక్యం చెప్పించుకో. ఏమండి, ఈరోజు కొంతమంది ప్రార్థన పెట్టించుకోరు, సేవకునికి పిలవరు. ఒక ఆవిడ పిలిచిందంట, అయ్యారు మా ఇంటికి రండి, మా ఇంటికి రండి, మా ఇంటికి రండి అని. అవి చాలా దూరం వెళ్ళాడంట సేవకుడు. వెళ్ళిన తర్వాత ఇంట్లోకి వెళ్ళి వందనాలని చెప్తే రండి పాస్టర్ గారు అని తీసుకెళ్ళిందంట. తీసుకెళ్తే పిల్లలందరూ టీవీ ముందు కూర్చొని గోల వేస్తున్నారంట. పిల్లలందరూ టీవీ ముందు కూర్చొని ఏమో లోపలికి వెళ్ళేటప్పుడు అనేది ఐదు వస్తున్నారు టీవీ, వాళ్ళు టీవీ పెట్టుకుని అంత ఐదు వస్తున్నారు. ఈ ఐదు వెళ్ళేటప్పటికి ఇంకా గోల, అకామిడి వీటిలు ఇవన్నీ నేను చూసుకుని నవ్వుకుంటా ఉన్నారు. పాస్టర్ గారికి ఎత్తి క్యాకేసారంటే టీవీ కట్టా. అలా అమ్మ వచ్చి సైలెంట్గా పాస్టర్ గారికి నిలిచి అట్లా చెప్పండి పాస్టర్ గారు, నేను ఎంత చెప్పినా వింటాం లేదండి. వాళ్ళ పాప వచ్చి వాళ్ళు అంటున్నారంట, మా అమ్మ డైలీ సీరియల్ 10 వరకు చూస్తుందండి రాత్రి. మీరు మమ్మల్ని మాకు చెప్పింది బాగానే ఉంది, మమ్మల్ని అన్నప్పుడు మా అమ్మ సంతోషిస్తుంది, కానీ మా అమ్మ కూడా అలాగే చేస్తుంది. ప్రార్థన పెట్టించు, నువ్వు దేవుడి వాక్యాన్ని వినిపించు అని కొన్నేళ్ళతో దేవుడు మాట్లాడిన తర్వాత వారి ఇంటి వారందరినీ, ఫ్యామిలీ మెంబర్స్ మొత్తాన్ని, తన దగ్గర ఉన్నటువంటి పని వారిని, తన దగ్గర ఉన్న వారందరినీ సమకూర్చి కూడికి ఏర్పాటు చేశాడు. వాక్యం బోధిస్తూ ఉండగా పేతురు గారు దేవుని మాటలు చెప్తూ ఉండగా అక్కడ రాయబడినటువంటి మాట, ఇదిగో వారి మీద దేవుని ఆత్మ దిగెను. ప్రకటిస్తూ ఉండగా, దేవుని వాక్యము వింటూ ఉండగా, ఆరాధన చేస్తున్నప్పుడు కాదండి, ఎమోషనల్గా పాట పాడుతున్నప్పుడు కాదు, ఎమోషనల్గా ఆర్కెస్ట్రా ప్లే చేస్తున్నప్పుడు కాదు, గట్టిగా సౌండ్ పెట్టేసి చేసినప్పుడు కాదు, వాక్యము వింటూ ఉండగానే వారందరూ పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డారు. రెండవది, ఒకటి మరలా ఏం కావాలంటే పశ్చాత్తాపం కావాలి. రెండవది మరలా ఏం కావాలంటే ప్రభువు అనుగ్రహించు ఐక్యత కావాలి. హల్లెలూయా. గ్రీసు దేశస్తులకు లేదు, యూదులకు లేదు. అంతకుముందు వరకు పేతురు అనుకున్నాడు యేసుక్రీస్తు ప్రభువు వారు యూదుల కొరకు మాత్రమే వచ్చాడు, ఇశ్రాయేలు కోసమే వచ్చాడు, అన్యుల దగ్గరికి నేను వెళ్ళాల్సిన అవసరం లేదండి, అన్యుల దగ్గరికి వెళ్ళి సువార్త చేయట్లా, అన్యుల దగ్గరికి వెళ్ళి దేవుడి వాక్యాన్ని బోధించట్లా, అన్యుల దగ్గరికి వెళ్ళి దేవుడి మాటలు తెలియజేయట్లా. తనకున్నటువంటి కంఫర్ట్ జోన్లోనే తన ప్రజల మధ్య, తన ప్రాంతం వారి మధ్య, తనకు సంబంధించినటువంటి బంధువుల మధ్య, ఇజ్రాయేలు మధ్యలోనే పరిచయం చేస్తున్నాడు, దేవుడి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఈ దేవుడు పిలిచిన తర్వాత, ఈ జరిగిన తర్వాత అంటాడు, అన్ని జనుల మీద కూడా దేవుడు ఆత్మ దిగుతుందని తెలియగా నేను నమ్ముతున్నాను అన్నది నేరుగా చూస్తూ ఉన్నాడు. ఏ డినామినేషన్ అయినా, క్రైస్తవ్యంలో మీది ఎటువంటి మత శాఖ అయినా, ఎటువంటి ప్రాక్టీసెస్ మీరు చేస్తూ ఉన్నా, వీఆర్ ఆల్ వన్, మనం అందరము ఏకమై ఉన్నాం. తండ్రి క్రీస్తు ఎలాగైతే ఏకమై ఉన్నారో, క్రీస్తు సంఘము కూడా ఏకమై ఉన్నారు. పెద్ద సంఘం
దేవుడి దగ్గర లేదండి. చదువుకుని వారు, చదువు లేని వారని, ధనవంతులు, పేదవారని దేవుని మధ్య వ్యత్యాసం లేదు. ఆయనకు అందరూ సమానమే. పన్నులు కట్టించుకునేటటువంటి ట్యాక్స్ కలెక్టర్ అయినటువంటి చక్కయ్య ఆయనకి సమానమే. గుడ్డివాడి భిక్షాటన చేస్తూ బ్రతుకుతున్నటువంటి భర్తిమయ్యలో కూడా సమానమే. దేవుని దగ్గర వ్యత్యాసం లేదు. మానవుడు వ్యత్యాసం చూపిస్తున్నాడు, ఫీలింగ్స్ చూపిస్తూ ఉన్నాడు, కానీ దేవుడి దగ్గర అందరూ సమానమే. ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోగలగాలి. దేవుడు ప్రభువు అనుగ్రహించు ఐక్యత. టుడే క్రిస్టియానిటీ ఈజ్ లూజింగ్ యూనిటీ అమాంగ్ ద చర్చెస్, అమాంగ్ ద బిలీవర్స్. ఆ సంఘానికి మేము వెళ్ళమండి, అది మాకు సంబంధం లేదు. ఒకవేళ దుర్బోధ అయితే దాన్ని మనం ఖండించాలి. శాఖాపరమైన భేదాలు ఉన్నాయేమో కానీ క్రీస్తు వాక్యం మాత్రం ఒకటే, బాప్తిసము ఒకటే, రక్షణ ఒకటే, యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు. రెండు బాప్తిసాలు లేవు, రెండు ఆత్మలు లేవు. క్రీస్తులో మనం అందరము ఏకమై ఉన్నామని. యూదులకు క్రీస్తు తెలుసుకోకుండా ఆ మధ్య గోడను పడగొట్టి దేవుడు మనల్ని ఆయనతో సంధి చేసుకున్నాడు. పూర్వము హింసకుడును, దూషకుడును, హానికరుడు అని పౌలు సాక్ష్యం చెప్తూ ఉంటాడే, అదంతా ఎక్కడికి పోయింది? దేవుని ప్రేమ చేత తన జీవితం మార్చిపోయింది. ఈరోజు ఉద్యమం ఏం చేస్తుందంటే నిన్ను ప్రభువుతో ఐక్యం చేస్తుంది. యు విల్ హ్యావ్ ద ఫెలోషిప్ విత్ గాడ్ అండ్ యూనిటీ విత్ గాడ్, యూనిటీ విత్ ద చర్చ్, యూనిటీ విత్ ద ప్రేయర్. ప్రార్థనలో ఐక్యత, సంఘములో ఐక్యత, వాక్యములో ఐక్యత. వీటిని మనం అవలంబించగలిగినట్లయితే, పొందుకోగలిగినట్లయితే, నేను వాళ్ళ పక్కనైతే కూర్చోనండి, నన్ను ఏంటి వేల పక్కన కూర్చోబెట్టారు, వేరుతో నన్ను ఉంచానండి, మేము వాళ్ళు సమానమేనా, నాకు బాధ ఎవరా, నాకు ప్రార్థన ఎవరా, ఏ అప్పుడు వాళ్ళకేనా? ఈ వ్యత్యాసం వద్దండి. ఉద్యమం పొందిన వారు కలహాలు పెట్టరు, వారు ప్రభు యొక్క కృపను పొందుకుంటారు. హల్లెలూయా. ఈరోజు రెండవది ఏంటి అని అంటే ప్రభు అనుగ్రహించు ఐక్యతను మనం అనుభవించాలి, ఐక్యతను అనుభవించాలి. చాలామంది ఈరోజు క్రైస్తవ్యంలో వేటి గురించి, ఐక్యత గురించి మాట్లాడుతున్నారు. మనం అలా ఐక్యతగా ఉండాలి, ఎలా ఐక్యతగా ఉండాలి, అది సాధించాలి, ఇది సాధించాలి అని. కానీ మన ఐక్యత క్రీస్తుని బట్టి ఉండాలండి. మన ఐక్యత దేవుని బిడ్డలను ఆత్మలో బలపరుస్తూ అన్యులను ప్రభు వైపు తిప్పేదిగా ఉండాలి. అన్యులకు పాపం తెప్పించేదిగా ఉండకూడదు. దేవుని ఎరగినటువంటి ప్రజలకు ఇబ్బందికరంగా మనం మారకూడదు. మన మాట తీరు కానీ, మన ప్రవర్తన కానీ, మన ఆలోచన కానీ, మనం చెప్పే మాటలు బట్టి ఇతరులు బాధపడకుండా దేవుని స్వార్థ జీవితాలతో జీవించి చూపించాలి. 4 సువార్తలు, కానీ భక్తుడు అంటాడు 5వ సువార్త ఉంది, అది నా జీవితమే. 4 సువార్తలు మాట్లాడిస్తాయి, కానీ 5వ సువార్త నా బ్రతుకును బట్టి ప్రజలు తెలుసుకుంటారు, నేను చేసే పనులను బట్టి. కాబట్టి ప్రభు ఐక్యత, సంఘాల మధ్య ఐక్యత, సేవకుల మధ్య ఐక్యత. కూడికలు పెట్టినప్పుడు ఇదిగో సార్ మేము కూడా తీసుకొస్తాం, సంతోషం గారు మీరు కూడిక పెట్టడం వల్ల మాకు ఆశీర్వాదంగా ఉందండి, మేము కూడా వస్తాం, మీరేం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏమండి ఆనాడు ఎవరిచ్చారండి ధనం? ఎవరు చూసుకున్నారు వారిని? విశ్వాసనే. వారే పనులు చేసుకొని కష్టపడి కాయ కష్టం చేసుకొచ్చి సాయంత్రానికి మిగిలిన డబ్బులు ఉంటే వాటిని తీసుకొని దేవుని పరిచయం కోసం ఇక్కడ కానుక వేసిన సందర్భంలో యేసు ప్రభు ఒక మాట అంటాడు. ఎవరు ఎక్కువ వేశారు అని అంటే అక్కడ ఉన్నటువంటి 2 కాసులు వేసినటువంటి వ్యక్తిని చూపించి అందరికంటే ఈవిడ ఎక్కువ వేసింది. మీరందరూ ఉన్నదాంట్లో చేశారు, కానీ ఈవిడ ఉన్నదంతా వేసింది. నెక్స్ట్ తనకి ఏం అవసరమో, నెక్స్ట్ తనకి ఏం కావాలో ఇవేవి చూడాల. మూడవదిగా మనం చూసినట్లయితే మరలా కావాల్సింది ఏంటి అని అంటే అపోస్తల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇది అపోస్తల కార్యాలు 16:28. త్వరగా. అప్పుడు పౌలు, నీవు ఏ హాని చేసుకోవద్దు, ఇక్కడనే ఉన్నామని
బిగ్గరగా చెప్పారు. చాలు. మూడోది, మరలా ఉద్యమం వస్తే మరలా జరిగేది ఏంటి అని అంటే ప్రవర్తనలు మారుతాయండి. ప్రవర్తనలు మారుతాయి. ఒకటి, వారు పశ్చాత్తాపంలోకి నడిపించబడతారు. రెండోది, వారు ప్రభువునందు ఐక్యత కలిగి ఉంటారు. మూడోది ఏంటంటే వారి ప్రవర్తన మార్చబడుతుంది. పౌలు శీలలు మొదటి ఉద్యమమేమో సంఘము ఏర్పడినప్పుడు, మొదటి ఉద్యమం పెంతెకొస్తు దినమున జరిగింది. రెండవ ఉద్యమాన్ని మనం చూసినట్లయితే కొర్నేలి ఇంటిలో ప్రభు ఆత్మ వారి మధ్యన దిగింది. మూడవదిగా చెరసాలలో, ఎవరు ఊహించినటువంటి స్థలములో, జైల్లో బందీల మధ్య, చెరసాలలో ఉన్నటువంటి ఖైదీల మధ్య పౌలు శీలను ఉంచితే వారు చేసినటువంటి ఆరాధన, వారు చేసిన ప్రార్థన, వారు చేసినటువంటి స్తోత్రాలను బట్టి, కృతజ్ఞత భావాన్ని బట్టి దేవుడు అక్కడ భూకంపాన్ని కలుగు చేసి చెరసాల పునాదులు వెళ్ళి సంఖ్యలు విడిపోయి చెరసాల తలుపులు వాటంతటికదే తెరుచుకున్నాయి. ఈ కార్యక్రమాలు ఇదంతా అయిపోయిన తర్వాత చెరసాల నాయకుడు వచ్చి చూసి భయపడిపోయి, ఆశ్చర్యపడిపోయి, తనను తానే చంపుకుందాం, ఖైదీలందరూ వెళ్ళిపోయి ఉంటారు, చెరసాలలో ఉన్న వాళ్ళందరూ పారిపోయి ఉంటారు అని తను అనుకున్నాడు. కానీ దేవుని ఆత్మచేత పట్టబడ్డ వారు ఒకవేళ ఆ రాత్రి ప్రార్థన కనుక లేకుండా ఉండుంటే వారు పారిపోయేవారేమో. ఒకవేళ ఆ రాత్రి ప్రభు వారి జీవితంలో కార్యం చేయకపోతే పారిపోయేవారేమో. కానీ పారిపోలా, ప్రవర్తన మార్చుకొని సేవకులతో పాటు అక్కడే కూర్చున్నారు. హల్లెలూయా. వెళ్ళిపోతామండి, ఏమంటే చెరసాలు తెలుసుకుంది, మా ఇంట్లో వాళ్ళు చూస్తాం, నా భార్య బిడ్డలు కలుసుకోవాలి, ఎన్నో రోజుల నుంచి జైల్లో ఉన్నాను అని ఒక్కరు కూడా అలా ఎవరన్నా వెళ్ళిపోవడానికి ప్రయత్నించారండి. అక్కడ అంటారు, పేతురు గారు అంటున్నారు, చిన్న పౌలు గారు అంటున్నారు, నువ్వు ఏ హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాం. దేర్ బిహేవియర్ చేంజ్, వారి ప్రవర్తన మారిపోయింది. ఉద్యమం పొందుకున్న వారిలో ప్రవర్తన మారింది, ఆలోచన తీరు మారుతుంది, లైఫ్ స్టైల్ మారుతుంది. పాతవి గతించను, ఇదిగో సమస్తము క్రొత్తవాయను. నీవు నూతన సృష్టి, నీవు నూతన పురుషుడు అయి ఉన్నావు. సంఘము నూతనమైనది. నూతన ఆలోచన చేత, నూతన నడిపింపు చేత వెళ్ళవలసిన సంఘము విడిచిపెట్టిన దాన్ని మరలా పట్టుకోకూడదండి. వదిలేసినటువంటి వాటిని మరలా పట్టుకోకూడదు. ఈరోజు కొన్ని సంవత్సరాలు దేవుళ్ళు బాగా నడుస్తున్నారు, మరలా పాత జీవితానికి వెళ్ళిపోతూ ఉన్నారు, మరలా పాపంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఒకవేళ కనబడకుండా చేస్తున్నారేమో, సేవకులకు తెలియకుండా, సంఘానికి తెలియకుండా, ఎవరికి కనబడకుండా చేస్తున్నారే అని అనుకుంటున్నారేమో. మనుషులను మోసం చేయొచ్చు, దేవుణ్ణి we cannot cheat God. దేవుడిని మోసం చేయలేము. మనుషుగా మోసపోకు, దేవుడు వైఖరింపబడడు. నువ్వు ఏ పంట విత్తుతావో అదే కోస్తావు. నీ కుటుంబంలో ప్రార్థన అనే పంట విత్తితే, నీ కుటుంబంలో ప్రేమ అనే పంట విత్తితే, నీ కుటుంబంలో ప్రభు యొక్క సన్నిధి అనే పంట విత్తితే వాటినే కోస్తావు. కోపము, అసూయ, ద్వేషం, సరైనటువంటి క్రైస్తవ సంబంధాలు లేవు. ఈరోజు సంబంధాలలో వ్యత్యాసం, దేవునిలో విశ్వాసంలో వ్యత్యాసం. మేమే కరెక్ట్ అండి, మేమే కరెక్ట్, మేము మాత్రమే పరలోకం వెళ్తాం. మనం జడ్జ్ చేయడానికి కాదండి దేవుడు మనల్ని పిలిచింది. ఎవరిని న్యాయ నిర్ణేతలుగా ఉండడానికి కాదు మనల్ని దేవుడు పిలిచింది, నీతిమంతులుగా ఉండడానికి దేవుడు పిలిచాడు. నువ్వెళ్తావు, నువ్వెళ్ళవు, మీ సంఘం పెద్దది, మా సంఘం చిన్నది, మరి ప్రవర్తన మార్చబడింది. దేవుని ఆత్మ వారి మధ్యలో జరిగించిన కార్యం. నాకు బాగా ఆశ్చర్యం ఏంటంటే, నా సమయాన్ని నేను ముగిస్తున్నాను, చెరసాలలో వారిని దేనికి పెట్టారంటే సువార్త చెప్పారని. అంతేనా? రోమా ప్రభుత్వానికి యేసు ప్రభు అంటే ఇష్టం లేదు, యూదులకు యేసు ప్రభు అంటే ఇష్టం లేదు. యూదా మతానికి వారు ఆయన హింసించారు, కొట్టారు, సిలువ వేశారు, ఆయన రక్తం కళ్ళ చూశారు. రోమీలు కూడా అంతే, సువార్త చెప్తుంటే దేవుని బిడ్డలను చెరసాల్లో వేశారు. ఏ పని అయితే చేయొద్దని వారు చెరసాల్లో వేశారో వారు మరలా అదే పని. జైల్లో కూడా స్వార్థే, జైల్లో కూడా దేవుడిని స్తుతిస్తున్నారు, జైల్లో కూడా దేవుడి
పాటలు, దేవుని ప్రార్థన, స్తుతి, ఆరాధన. స్థలం మారిందేమో కానీ దేవుని స్తుతించడం మారలా. హల్లెలూయా. నీకు వీలుగా ఉన్నా వీలుగా లేకపోయినా, నిన్ను ఇబ్బంది పెడుతున్నా, నిన్ను అవమానిస్తున్నా, దేవుని విడిచిపెట్టకు ప్రియమైన సంగమా. దేవుని గౌరవం చేయకు. అయ్యో వాళ్ళకి నచ్చదంటున్నారండి, వాళ్ళు ఎదొద్దంటున్నారండి, వాళ్ళు మానొద్దంటున్నారండి, వాళ్ళని కాదు నువ్వు చూడాల్సింది. నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసును చూడు. ప్రవర్తన మార్చబడాలి, ప్రవర్తన మార్చబడాలి, ఈ ప్రవర్తన మార్చబడాలి. నేను దేవుల్లో ఉండి కూడా ఇంకా పాపంలోనే బ్రతుకుతున్నట్లయితే ప్రయోజనం ఏమి? మందిరానికి వస్తూ కూడా పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు, పాపపు నడక, పాపపు మాటలు, ఇవే ఉంటే నాలో ప్రయోజనం ఏమి? వీటన్నిటిలోంచి మారాలని కదా నేను క్రీస్తుని అంగీకరించింది. వీటన్నిటి నుండి దూరం కావాలని కదా, యేసు ప్రభు యొక్క ఉజ్జీవం చూడాలని కదా నేను అనుకుంది. మరి ప్రవర్తన మార్చబడిందండి. ప్రవర్తన మార్చబడకపోతే వారందరూ పారిపోయేవారు. కానీ ప్రవర్తన మార్చారు కాబట్టి దేవుడు, వారందరూ కూడా దేవుడి చేత పట్టబడ్డారు. ఈరోజు సంఘమా మరలా కట్టబడాలి అని అంటే ప్రార్థన చేయాలి. సంఘం ప్రార్థన చేయాలి. దేశంలో యుద్ధ వాతావరణాలు, ఎటు చూసినా భయంకరమైనటువంటి పరిస్థితులు. హబక్కూకులా చేయగలమా ప్రార్థన? ప్రభువా మరలా మా సంఘాలలో ఉజ్జీవాన్ని దయచేయి. మరలా మా సమాజంలో ఉన్న ప్రజలకు మారు మనసు దయచేయి. పశ్చాత్తాపంలోకి నడిపించు. అయ్యా విడిపోతున్న వారిని ఐక్యము చేయి. ప్రవర్తనలో జారిపోతున్న వారిని నిలబెట్టు అని చెప్పగలవా? మరలా దేవుని ఉజ్జీవం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. తలలో వచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే